నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి కూడా చెప్తున్నాను, పోలీసుని నమ్ముకుని పోలీసు మీద ఆధారపడినటువంటి ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టింది లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు నేరాలు చేస్తుంటే, మీరు ధ్వంసాలు చేస్తుంటే, ఇల్లు గృహ దహనాలు చేస్తుంటే, బరి తెగించి ఇళ్లలోకి దూరి జొరబడి వ్యక్తుల్ని అత్యాయత్నం చేస్తుంటే పోలీసు ఇవాళ ఖాళీగా ఏమీ చూడనట్టు ఉండొచ్చు. ఇంకో సంవత్సరం ఆగండి, శుభ్రంగా గోడ మీద ఎక్కి కూర్చుంటారు. మీరు తనుగు చావండ్రా అని చెప్పి చెప్పకపోతే అప్పుడు అడుగు. మాకు కనుగొడతారు, మీకు కనుగొడతారు. రేపు ఎవడొస్తాడు ఏంటో మనకెందుకులే అని చెప్పని చెరేపు కనుగొడతారు పోలీసులు. వాళ్ళు అమాయకులేంటి? వాళ్ళు డిగ్రీలు చదువుకున్నారు, పీజీలు చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు. గతి లేక ఇవాళ ఏమీ చేయలేక ఈ నేరగాళ్ళని కొట్టకుండా, తిట్టకుండా, గన్ను తీసి కాల్చకుండా ఊరుకుంటున్నారు. కన్నుగొట్టే రోజు వచ్చినప్పుడు కన్నుగొడతారు, గోడ మీద కూర్చుంటారు. ఇంకొక 6 నెలలు సంవత్సరం ఆగగానే మీ తోలు తీగిపోతే మిమ్మల్నే కనుక బజార్లో తోలు తీగిపోతే అప్పుడు ఎలక్షన్ల ముందే, ఈ ఎన్నికలు జరగకముందే, ఎన్నికలు కూడొచ్చాక అసలు మీరు ఈ పోలీసులు చూపించే నరకం మీకు అసలు మామూలుగా ఎందుకు వచ్చిన కర్మరాని నేను అనుకోకపోతే చూడండి. ఇంతగా పోలీసుని అడ్డగోలుగా వాడుకుని ఆ రోజు ఈ రాజశేఖర బాబు గారు, ఈ హరీష్ కుమార్ గుప్తా గారు, ఈ గుండం రామకృష్ణ గారు కూడా ఎవరు ఏమీ కంట్రోల్ చేయలేరు పోలీసుని. ఎందుకు? రేపు ఈ వీళ్ళ పోస్టింగ్ల కోసం వీళ్ళు చేసినట్టే రేపు రాబోయే ప్రభుత్వంలో ఎవరికాడు మాకు పోస్టింగ్ కావాలి కదా, వీళ్ళ సంగతి, వీళ్ళు పోస్టింగ్లు బాగానే ఉన్నారు, వీళ్ళు అనుభవించేశారు, వీళ్ళు సమ్మగా ఉన్నారు, రేపు మన సంగతి ఏంటని చెప్పని వీళ్ళ పోస్టింగ్ల కోసం వీళ్ళు చూసుకుంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు.